హాయ్ గాయ్స్, కువైట్లో బండ్లు చూడండి ఎలా వస్తున్నాయో, ఎలా దూసుకొస్తున్నాయో చూడండి. ఇప్పుడు రంజాన్ స్టార్ట్ అయింది కువైట్లో. 2 days నుంచి ఫస్ట్ డే అయితే చాలా ట్రాఫిక్ ఉంది. రోడ్లో ఎక్కడ చూసినా కూడా రాళ్ళేసే బండ్లు ఇరక్కపోయేంత, అంటే ఇసుకేసే బండ్లు రాలనంత, ఇసుకేసే జనం రాలనంత. అదేదో చెప్పేది నాకు కూడా రావట్లేదు ఫ్రెండ్స్. రాళ్ళేస్తే కదలనంత బండ్లు అనమాట. ఫుల్ ట్రాఫిక్ ఫ్రెండ్స్. కువైట్లో రంజాన్ వేళ ఫుల్గా షాపింగ్లకు, అదేవిధంగా వాళ్ళ రిలేటివ్స్ ఇండ్లకు ఇలా తిరుగుతారంట కువైట్ వాళ్ళు. ఎక్కువగా ట్రాఫిక్ అయితే జామ్ అయిపోతుంది. ఒకసారి చూడండి గ్యాస్, మీరే ఎంత ట్రాఫిక్ ఉందో. వీడియోకి అయితే ఫస్ట్ ఒక లైక్ చేయండి గ్యాస్. అదేవిధంగా లడ్డూ నవాజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. కొత్త వీడియోస్ ఏదైనా వచ్చే కొత్తగా మీకు లేటెస్ట్గా అప్డేట్ వచ్చేయడానికి ఆస్కారం ఉంటుంది. నిద్రపోయింది చాలు, లేవరా పాపి. నా గాఢ నిద్రకు ఎవరు భంగం కలిగించారు? ఇప్పుడు ఇంకా వరుసగా అందరూ వీడియో చూస్తారు. ఈ డైలాగ్ ఎందులోది ఫ్రెండ్స్? ఈ డైలాగ్ అయితే చిన్నప్పుడు ఈవిల్ డెడ్ సినిమా చూసేవాళ్ళము, హాలీవుడ్ సినిమా. దాంట్లో తెలుగులో వస్తుంది ఆ సినిమా. అదే సినిమా తెలుగులో ఉంది. తెలుగులో మాటలు భలే ఉంటాయి. అదే కార్డ్సాట్ ఆడుతా అంటే అప్పుడు దయ్యం వస్తుంది. నా గాఢ నిద్రకు ఎవరు భంగం కలిగించారు అని చెప్పి డైలాగ్ కొడుతుంది. సినిమానే సూపర్ ఫ్రెండ్స్. అటువంటి సినిమాలో తెలుగులో అటువంటి మాటలు ఉండే హాలీవుడ్ సినిమాల్లో తెలుగులో ఈ విధంగా మాటలు వినడానికి భలే డబ్బింగ్, తెలుగు డబ్బింగ్ సినిమాలు భలే ఉంటాయి. ఆ సినిమాలో డైలాగ్ అయితే ఇది ఎలా ఉంది ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనము ఈ చీకట్లో దిగిన వెలుగులోకి వెళ్ళిపోదాము. హాయ్ గాయస్, అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ మీరందరూ బాగుంటారని అనుకుంటున్నాను. కువైట్లో ఇవాళ రెండో రోజా అనమాట, రెండో ఒక్క పొద్దు. ఇండియాలో ఈరోజు ఫస్ట్ ఒక్క పొద్దు అయిపోయి ఉంటుంది. ఇప్పుడు విశేషం ఏంటంటే కువైట్లో ట్రాఫిక్ అయితే భలే ఎక్కువగా ఉంటుంది. రంజాన్ నెలలో విపరీతమైన భయంకరమైన ట్రాఫిక్ అయితే కువైట్లో రంజాన్ నెలలో ఉంటుంది. బంపర్ టు బంపర్ డ్రైవింగ్ ఉంటుంది. దవార్ దగ్గర, అంటే రౌండ్ అబౌట్ అంటారు కదా, అక్కడ సర్కిల్ దగ్గర అయితే 4 రోడ్ల నుంచి బండ్లు వచ్చేసి ఆ సర్కిల్లో చాలా జామ్ అయిపోతుంది. ఇసుకేస్తే రాళ్ళంత బండ్లు అనమాట. మామూలుగా ఇసుకేస్తే రాళ్ళంత జనం అంటారు కదా, రాళ్ళు వేస్తే రాళ్ళనంత బండ్లని మనం ఇంకా దీన్ని ఈ రకంగా చెప్పుకోవచ్చు. అది గాయస్. అదే కాక ఈ బండ్లు నేను ముందు అని దూరతారు. ట్రాఫిక్ చాలా ఇబ్బంది అయిపోతుంది కువైట్లో ఒకసారి.